అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మగ్గం వర్క్లోని చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలాగ కుట్టాలో చూద్దామండి. ముందు చూడండి, ఈ డిజైన్లోను చైన్ కుట్టేసుకోవాలండి. ఇలాన మొత్తం ఇలా చైన్ కుట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ లీవ్స్ ఫ్లవర్లో మనం కుట్టు చైన్ స్టిచ్ మొత్తం వేసుకోవాలండి. ఫ్లవర్కి ఇలా లీవ్స్లా ఉన్నాయి కదా, ఒక్కొక్క దానికి చైన్ స్టిచ్ వేసుకోవాలి. ముందుగాన చైన్ స్టిచ్ వేసుకొని ఆ తర్వాత లాస్ట్లో ముడి వేయాలండి. ఇక్కడ చూడండి, ముడి వేసుకున్న తర్వాత ఇవన్నీ బిగినర్స్ కోసం అండి. చూడండి, పూర్తిగా వచ్చిన వాళ్ళ కోసం కాదు, ఓకేనండి. ఇంకోండి, ఇక్కడ మధ్యలో కొంచెం పైకి మధ్యలో స్టార్ట్ చేసి ఇంకోండి చైన్ స్టిచ్ యువతల ఇక్కడ 2 కుట్లు వేయాలండి ముందు. తర్వాత చైన్ స్టిచ్ యువతల ఒక కుట్టు, మళ్ళీ దాని అవతల ఒక కుట్టు. లోడింగ్ అండి ఇది. లోడింగ్ చేయడం ఇలా చేస్తారు లీఫ్లో, ఓకేనా. లీఫ్లో లోడింగ్ ఇలా చేయాలి, ఓకేనా. చూడండి, ఇటు 2 కుట్లు, అటు 2 కుట్లు, అంటే చైన్ స్టిచ్ యువతల ఒక కుట్టు, అవతల ఒక కుట్టు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక 2 కుట్లు, ఒకటేసి మళ్ళీ రెండో కుట్టు వేయాలి, ఓకేనా. ఇలా ఒకవైపు మొత్తం వన్ సైడ్ చూడండి, కొంచెం బాగా ఇలా ఒకవైపు ఆకులో ఒకవైపు వేసుకుంటూ మొత్తం ఫిల్అప్ చేసుకోవాలండి కింద వరకు. చూడండి, అవతల ఒక కుట్టు వేసుకుంటూ మొత్తం కింద వరకు ఫిల్ చేసుకోవాలి లోడింగ్, ఓకేనండి. గుర్తుపెట్టుకోండి, లోడింగ్లో ఇక్కడ ఒక 2 కుట్లు, పైన 2 కుట్లు, కింద ఒకటి, 2 పైన 2. లోడింగ్ అంటే ఇలా చేయాలి. ఇంకోండి, బిగినర్స్ కోసం అండి చెప్తున్నాను, ఓకేనండి. ఇలా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ ముడి వేసుకోండి లాస్ట్లో, ఓకేనండి. ముడి వేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాం కదా, వన్ సైడు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చివర ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోని పైకి మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. ఇటు సైడ్ లీఫ్ హాఫ్ వేసాం కదా, ఇంకో హాఫ్ ఇక్కడ ముందు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి మధ్యలోంచి స్టార్ట్ చేసి అటు సైడ్ కూడా చైన్ స్టిచ్ యువతల ఒక కుట్టు, అవతల ఒక కుట్టు వేసుకుంటూ 2 కుట్లు అండి. లోడింగ్ దగ్గర 2 కుట్లు, యువతల ఒకటి అవతల ఒకటి వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాక 2 కుట్లు వేయాలి, ఓకేనా. అటు సైడ్ లీఫ్ కూడా లోడింగ్, లీఫ్తో ఫ్లవర్ అండి, ఒక ఫ్లవర్లా రెడీ చేస్తున్నాము, ఓకేనా. మొత్తం ఇలా స్టిచ్చెస్ ఇటు 2 అటు 2 వేసుకుంటూ అటు సైడ్ కూడా ఫిల్ చేసుకోవాలండి ఆకు. ఇలా మొత్తం ఈ ఫ్లవర్లో ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులు కూడా ఫిల్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ రెడీ అవుతుంది, ఓకేనా. వేసుకోవాలండి, వేసుకొని లాస్ట్లో ముడి వేసుకోవాలి, సరేనా. ముడి వేసుకోకపోతే మొత్తం ఊడిపోతుంది. మనం చేసిన స్టిచ్ మొత్తం ఆ లీఫ్ లోడింగ్ మొత్తం ఊడిపోతుందండి. ఇంకోండి, ప్రతి లీఫ్ కూడా కిందన చైన్ స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ లోడింగ్ కోసం ఎత్తుగా కనిపించడం కోసం వేసుకున్న తర్వాత చూడండి, ఫ్లవర్స్ మొత్తం అన్ని లీఫ్లన్నీ ఇలా లోడింగ్ చేసుకున్న తర్వాత దానికి చుట్టూ అవుట్లైన్గా మనం బీడ్స్ కుడుతున్నానండి. జరీతో వేస్తున్నాను, మన ఇష్టం. సిల్క్ థ్రెడ్తో కానీ జరీతో కానీ నార్మల్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. బీడ్స్ లోడింగ్ అండి. మధ్యలో స్టోన్ కూడా అంటించానండి. చూడండి, ఒక ఫ్లవర్ని రెడీ చేశాను. ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఫ్లవరు చిన్న శారీస్ మీద కూడా, డ్రెస్సెస్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ కింద వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఓకేనండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఆకులకు కూడా చుట్టూ అవుట్లైన్ కింద పూసలు బీడ్స్ వేస్తున్నానండి. చూడండి, బీడ్స్ వేసుకొని అంటే కొంచెం దూరంగా వేస్తున్నాను, మన ఇష్టం, మీ ఇష్టం. అదే దగ్గరగా కూడా వేసుకోవచ్చు. చూడండి, లీఫ్ సగం వరకు ఇటు సైడ్ కొంచెం సగం వరకు మాత్రం వేస్తున్నాను, పూర్తిగా వేయట్లేదు. ఎందుకంటే అటు సైడ్ ఫ్లవర్ ఉంది కదా, దీనికి మళ్ళీ అంటే లుక్ బాగోదని ఇలా వేస్తున్నాను. చూడండి, ఓకేనండి. నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.